నమస్తే ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. వరద ముంపు గ్రామాల్లో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటన. అన్నవరపులంకలో బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ. బాధితులకు అండగా ఉంటామని హామీ. కొల్లిపర మండలంలోని వరద ముంపు గ్రామాల్లో ఎస్ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. దయనీయంగా కృష్ణానదీ తీరం వెంబడి లంక గ్రామాల పరిస్థితి. వరద ఉధృతికి ఇళ్లు కూలిపోయి కట్టుబట్టలతో మిగిలిన అనేక కుటుంబాలు. పశుగ్రాసం లేక అలమటించిపోతున్న మూగజీవాలు. తెనాలిలో వినాయక చవితి పండుగ సందడి. పూజా సామాగ్రి కొనుగోళ్లతో రద్దీగా మారిన మార్కెట్ ప్రాంతం. పలు సంస్థల ఆధ్వర్యంలో ప్రజలకు ఉచితంగా మట్టి వినాయక విగ్రహాల పంపిణీ. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బంది, కార్మికులకు మట్టి వినాయక ప్రతిమలను అందజేశారు. కార్యక్రమంలో చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, మున్సిపల్ కమిషనర్ బి శేషన్న పాల్గొన్నారు. వినాయక చవితిని ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక అన్నారు. మున్సిపల్ కార్యాలయంలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బందికి మట్టి వినాయక ప్రతిమలను శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ రాధిక మాట్లాడుతూ సర్వ విఘ్నాలు తొలగించే వినాయకుడిని పూజించి ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని కోరారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న మాట్లాడుతూ వినాయక చవితితోనే పండుగలు ప్రారంభమవుతాయని, ప్రతి ఇంటా బయట ఏ ప్రాంతంలో చూసినా గణేష్ మండపాలు కనిపిస్తాయని, ప్రతి ఒక్కరూ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారని అన్నారు. మున్సిపల్ ఉద్యోగులకు కూడా వినాయక చవితి పండుగను పురస్కరించుకుని వారికి మట్టి వినాయక ప్రతిమలను అందించడం జరిగిందని కమిషనర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాలకు చెందిన అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. మన పట్టణంలో కూడా ఈ యొక్క వినాయక చవితి అంగరంగ వైభవంగా జరగబోతుంది. ఏ వీధిలోకి వెళ్ళినా, ఏ ప్రాంతంలోకి వెళ్ళినా గణేష్ యొక్క మంటపాలు వెలిసి ఉంటాయి. భక్తి శ్రద్ధలతోటి పూజిస్తారు. ఇంట్లో గణపతి ఉంటాడు, వీధిలో గణపతి ఉంటాడు, ఇంకా కూడలలో గణపతులు ఉంటాడు. మనకున్నటువంటి సమాచారం ప్రకారం అయితే కనుక సుమారుగా 1000 గణపతులు మన పట్టణంలో కొలువులు రాబోతున్నారు, కొలువు జరగబోతున్నారు. ఇందులో భాగంగా మున్సిపాలిటీ తరఫు నుంచి మనం ఈ యొక్క వినాయక చవితికి సంబంధించి ఈ యొక్క ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాకుండా మట్టి చేత చేసినటువంటి వినాయకులు అయితే కనుక పర్యావరణ రహితంగా ఉంటుందనేసి దాన్ని ప్రోత్సహించాలని చెప్పేసి మున్సిపాలిటీ తరపు నుంచి కొన్ని విగ్రహాలను ఇవ్వడం అవుతుంది. ఈరోజు గౌరవ సిపి గారు అందరం కలిసి వారి యొక్క జిల్లా సారథ్యంలో మా స్టాఫ్కు, ఇతరులందరికీ కూడా ఎవరైతే ఈ యొక్క విగ్రహాలు ఉంటాయో వారందరికీ కూడా ఇస్తాను. అందువల్ల మా రిక్వెస్ట్ అంటే సాధ్యమైన కాడికి మీరందరూ కూడా ఈ యొక్క ప్లాస్టర్ ప్యారిస్ విగ్రహాలు కాకుండా ఈ టైప్ ఆఫ్ విగ్రహాలనే ఇంట్లో ఉంచుకోవాలని కోరుతున్నాం. తెనాలి పట్టణ ప్రజలందరూ, పుర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఎలాంటి గొడవలు లేకుండా నిర్విఘ్నంతో వినాయక పండుగ జరుపుకోవాలని, అలానే ఆ భగవంతుడి ఆశీస్సులు పుష్కలంగా మన తెనాలి పుర ప్రజలందరి మీద సుఖ సంతోషంతో కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. అలానే ఈ మట్టి విగ్రహాన్ని పూజిస్తే మన వినాయకుడు అనుగ్రహం అనేది లభిస్తుంది. కాబట్టి దయచేసి అందరూ మట్టి విగ్రహానికి పూజించాలని కోరుకుంటున్నాను. అలానే మన ప్రజలందరూ అష్టాయిష్టాలతో ఆరోగ్యంగా సుఖ సంతోషంతో కలిగి ఉండాలని కోరుకుంటూ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, రోటరీ క్లబ్ గుంటూరు సంయుక్త ఆధ్వర్యంలో లంక గ్రామాల్లోని వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కొల్లిపర మండలం అన్నవరపు లంకలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తదితరులు పాల్గొని ఆయా సంస్థల సేవలను అభినందించారు. కొల్లిపర మండలంలో వరద ముంపుకు గురైన అన్నవరపు లంక గ్రామంలో బాధితులకు నిత్యావసర సరుకులను శుక్రవారం పంపిణీ చేశారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, రోటరీ క్లబ్ గుంటూరు సంయుక్త ఆధ్వర్యంలో గ్రామంలోని దాదాపు 300 కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రెడ్ క్రాస్ ప్రతినిధులు,
రోటరీ క్లబ్ సభ్యులతో పాటు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, జడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టీనా, సబ్ కలెక్టర్ సంజనా సింహ తదితరులతో కలిసి గ్రామంలోని వరద బాధితులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. 2 సంస్థల సహకారంతో బాధితులకు ప్రత్యేకంగా ప్యాక్ చేసిన బియ్యం, నిత్యావసర సరుకులు, బెడ్షీట్లు, టవల్స్ను అందజేశారు. ఈ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, రోటరీ క్లబ్ సేవలను మంత్రి పెంబసాని అభినందించారు. ఇటువంటి విపత్తుల సమయంలో బాధితులకు అండగా నిలవడం అభినందనీయమని అన్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు కార్యక్రమం కొనసాగింది. రెడ్ క్రాస్ చైర్మన్ వడ్లమాను రవి, తెనాలి శాఖ చైర్పర్సన్ ముమ్మనేని భానుమతి తదితరులు కార్యక్రమం వివరాలను తెలియజేశారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు అధ్యక్షులు గాలి సుబ్బారావు, గుంటూరు బోర్డు మెంబర్ టి అంబరీష్, రెడ్ క్రాస్ తెనాలి వైస్ చైర్మన్ పెనుగొండ వెంకటేశ్వరరావు, కోశాధికారి శ్రీమన్నారాయణమూర్తి, సభ్యులు కుర్రా శ్రీను, జేఎంజే యూత్, రెడ్ క్రాస్ విద్యార్థులు, తెనాలి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ ఈదర శ్రీనివాసరావు, కార్యదర్శి దేవయజనం మురళీకృష్ణ, ఈదర వెంకట పూర్ణచంద్, నల్లూరి వెంకటేశ్వరరావు, కుర్రా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈ రోజున రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం, రోటరీ క్లబ్స్ ఆఫ్ గుంటూరు, అలాగే గుంటూరు రెడ్ క్రాస్ అండ్ తెనాలి రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ వరద సహాయం నిమిత్తం ఇక్కడికి రావడం జరిగింది. సుమారుగా 296 కుటుంబాలకి డ్రై రేషన్ అండ్ ఆయిల్ అండ్ దుప్పటి, టవల్ కూడా ఇవ్వడం జరుగుతోంది. దీనికి మాకు సహాయం చేసిన దాతలందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ, ఈ గ్రామస్తులందరికీ కూడా మేము ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తామని చెప్తూ మీ దగ్గర సెలవు పుచ్చుకుంటున్నాం. కొలిపూర్ మండలం అన్నవరపు లంక మా రెడ్ క్రాస్ మరియు రోటరీ ఆధ్వర్యంలో ఇక్కడికి నిత్యావసర సరుకులు తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన గ్రామీణ శాఖ మంత్రి మన పెమ్మసాని చంద్రశేఖర్ గారు, తర్వాత మన గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి గారు, మన సబ్ కలెక్టర్ సంజనా సింహ, తర్వాత మా రెడ్ క్రాస్ చైర్మన్ వడ్లవాని రవి గారు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, మరి తదితర తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, తరువాత మన ఇంకా ఎవరు వచ్చారు, జడ్పీ చైర్పర్సన్ క్రిస్టినా గారు, మరి మొదలగు వారందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినారు. తెనాలి బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగను పురస్కరించుకుని మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశారు. మట్టి వినాయక ప్రతిమలను తీసుకువెళ్లేందుకు విశేషంగా ప్రజలు తరలివచ్చారు. తెనాలి బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ప్రజలకు ఉచితంగా మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. కొత్తపేటలోని బ్రాహ్మణ పరిషత్తు కార్యాలయం వద్ద, అలాగే మారిసిపేటలోని శివాలయం నందు, గంగనమ్మపేటలోని శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానం నందు, రామలింగేశ్వరపేటలో శివాలయం నందు కూడా మట్టి వినాయకుని ప్రతిమలు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పరిషత్ అధ్యక్షులు కోట పార్థసారథి మాట్లాడుతూ, వినాయక చవితిని పురస్కరించుకుని మట్టి వినాయకుల ప్రతిమలను ప్రతి సంవత్సరం ఉచితంగా పంపిణీ చేస్తున్నామని అన్నారు. గత 15 సంవత్సరాల నుండి బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో ఈ పంపిణీ జరుగుతుందని తెలియజేశారు. కార్యక్రమంలో కార్యదర్శి చింతపల్లి సాయి కిరణ్, ఉపాధ్యక్షుడు కాజా శ్రీనివాసరావు, లక్ష్మణ్ కుమార్, సహాయ కార్యదర్శి మన్నవ మురళీధర్, కోశాధికారి రాంబాబు, సభ్యులు కొండపి శ్రీనివాసరావు, కొడిదేన సరళ, ఫణిశర్మ, పిడుగు శ్రీనివాస్ మరియు కందుర్తి విశ్వేశ్వరరావు, పోతుకుచ్చి ధనుంజయ, శిఖరం శ్రీమన్నారాయణ పాల్గొన్నారు. గత 15 సంవత్సరాల నుంచి మేము ఈ రంగు వేయని వినాయకుడు, మట్టి వినాయకుడిని ప్రజలందరికీ ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ ఎవరైతే పూజ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఇవ్వటం అనేది మేము ప్రారంభించాం. అది దినదినాభివృద్ధి చెంది ఇవాళ ప్రజలందరూ, తెనాలిలో ఉన్నటువంటి ప్రజలంతా బ్రాహ్మణ పరిషత్ తెనాలి నుంచి విగ్రహం తీసుకుంటే మనకు బాగుంటుంది అనే ఆలోచనకు వచ్చి చాలామంది ఇక్కడికి వచ్చి తీసుకువెళ్తున్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. దీన్ని ముందు వచ్చే కమిటీలు కూడా ఇది కంటిన్యూ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. బ్రాహ్మణ పరిషత్ తెనాలి గత కొన్ని ఏళ్ల పాటు నుంచి కూడా బ్రాహ్మణ పరిషత్తులో స్వామివారి యొక్క ఉత్సవాలు ఏదైనా వస్తున్నప్పటికీ, గణపతి నవరాత్రులు, అదేవిధంగా కార్తీక మాసం ఇత్యాది కార్యక్రమాలప్పుడు విశేషంగా కార్యక్రమాలు జరుపుతూ ఉన్నారు. ఈ సంవత్సరం నూతనంగా ఏర్పడినటువంటి కార్యవర్గం ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా ఈ గణపతి విగ్రహాలను, ప్రతిమలను పంపిణీ చేయడం జరుగుతోంది.
అందరూ కూడా తప్పకుండా విచ్చేసి ఈ యొక్క ప్రతిమలు అవి అందుకొని స్వామివారి వ్రతము యథాశక్తిగా పూజించి సర్వత్రా సుఖశాంతులతో ఉంటారు అని కోరుతూ సెలవు. వరద ముంపు గ్రామాలతో పాటు బాధితులకు రైతులకు ప్రభుత్వం తరపున అండగా ఉంటామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలియజేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సాయంతో పాటు బాధితులకు అదనంగా సహాయం అందేలా చూస్తామని చెప్పారు. కొల్లిపర మండల లంక గ్రామాల్లో ఆయన పర్యటించారు. కొల్లిపర మండలంలో వరద ముంపునకు గురైన పలు గ్రామాలను కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు. శుక్రవారం పలు లంక గ్రామాల్లో పర్యటించి వరద ముంపు బాధితులను పరామర్శించారు. ఉదయం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, జడ్పీ చైర్పర్సన్ హెనీ క్రిస్టినా తదితరులతో కలిసి అన్నవరపు లంక గ్రామాల్లో పర్యటించారు. అక్కడ బాధితులతో మాట్లాడి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. కృష్ణానది సమీపంలోకి వెళ్లి అక్కడ పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు ఇక్కడ వంతెన ఏర్పాటు చేయించాలని మంత్రి పెమ్మసాని కోరారు. అక్కడి నుండి కొత్తూరు లంక సహా పలు లంక గ్రామాల్లో పర్యటించారు. బాధితులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ వరదలకు నష్టపోయిన వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహాయం కాకుండా ఎడిషనల్ ప్యాకేజీ ద్వారా కూడా సాయం అందేలా పరిశీలన చేస్తామని చెప్పారు. లంక గ్రామాలకు రహదారులు, రిటర్నింగ్ వాల్ కట్టే ఏర్పాటు పరిశీలనలో ఉన్నాయని, ఇవన్నీ లాంగ్ ప్రాసెస్ కూడిన పనులు అని ఆయన తెలియజేశారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వరద ముంపు ప్రాంతాల్లో నిన్న ఈరోజు పర్యటించి రైతాంగం, ప్రజల సమస్యలు తెలుసుకున్నారని ఆయన అన్నారు. పర్యటనలో వారితో పాటు సబ్ కలెక్టర్ సంజనా సిన్హా, పార్టీ నాయకులు ఉన్నారు. పార్లమెంట్లో ముఖ్యంగా బాగా దెబ్బతిన్న గ్రామాలు అనేటువంటి లంక గ్రామాలన్నీ ఒకసారి ఈరోజు తిరిగి డ్యామేజ్ అసెస్ చేసి తర్వాత వాళ్ళకి ఇంకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ తెలుసుకోవడానికి వచ్చాం. ఒకటి, పంటల జరిగినటువంటి నష్టాన్ని డెఫినెట్గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిసి ఇన్సూరెన్స్ ద్వారా కానీ లేకపోతే అడిషనల్ ప్యాకేజ్ ద్వారా కానీ ఆ హెల్ప్ చేస్తాం తప్పకుండా. నిన్న కేంద్ర మంత్రి గారు వచ్చారు, ఇవాళ పొద్దున్న దాకా ఉండి తిరిగి వెళ్ళారు. వాళ్ళకి ఈ సమస్య మొత్తం కూడా అర్థమైంది. అవి కాకుండా ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్నటువంటి ఈ వాక్వే ఏదైతే ఉందో తెనాలికి దగ్గరగా వెళ్ళేది 10 గ్రామాలకు కలిపి 10,000 మందికి ఉపయోగపడేటువంటి ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి కోరిక వాళ్ళకి. దాన్ని ఒకసారి కాస్ట్ ఎస్టిమేట్స్కి వెళ్ళే విధంగా ఆలోచిస్తాం. అవి కాకుండా ఈ ఏరియాలో సాయిల్ కరోజన్ అనేది బాగుంది, ఎరోజన్ అవుతుంది. దీన్ని ఏదైనా లాంగ్ టర్మ్గా రిటైనింగ్ వాల్ కట్టే ప్లాన్ చూడాలి. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ప్రాజెక్ట్, కొంచెం టైం పడుతుంది. వ్యవసాయం అంతా కూడా కౌలు రైతుల మీద ఆధారపడి ఉందని చెప్పి మనందరికీ తెలిసినటువంటి వాస్తవం, సత్యం. అలాంటి వాస్తవాన్ని ఆయన వెంటనే గ్రహించి ఆ వాస్తవానికి దగ్గరగా వాళ్ళకి ఎవరికి నష్టం జరగకుండా చూడాలనే తాపత్రయం, తపన మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఆయన వేసే ప్రతి అడుగు కూడా మనందరికీ ఉపయోగపడేలాగా ఈ రోజున ఉన్నందుకు మనందరం కూడా ఈ రోజున సంతోషించదగ్గ విషయం అని చెప్పి తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో వరద ముంపు ప్రాంతాల్లోని బాధితులకు 4,000 బ్రెడ్ ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లను తెనాలి నుండి పంపించారు. మున్సిపల్ కార్యాలయం వద్ద ఈ కార్యక్రమాన్ని చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, మున్సిపల్ కమిషనర్ శేషన్య పర్యవేక్షించారు. వరద బాధితులకు సహాయంగా తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో రొట్టెలను, బిస్కెట్ ప్యాకెట్లను గురువారం పంపిణీ చేసిన విధంగానే శుక్రవారం కూడా 2,000 రొట్టెలను, బిస్కెట్ ప్యాకెట్లను వరద బాధితులకు పంపించారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, కమిషనర్ బి శేషన్న ఆధ్వర్యంలో ఈ సహాయ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ రాధిక మాట్లాడుతూ వరద విపత్తుతో ఇబ్బందులు పడుతున్న అనేక మంది బాధితులకు అందుతున్న సహాయ కార్యక్రమంలో భాగంగా తెనాలి పురపాలక సంఘం నుంచి రొట్టెలు, బిస్కెట్లను పంపించడం జరిగిందని చెప్పారు. అలాగే పారిశుద్ధ్య నిర్వహణ కోసం తెనాలి పురపాలక సంఘం శానిటేషన్ సిబ్బందిని కూడా ఆ ప్రాంతాలకు పంపించడం జరిగిందని ఆమె తెలియజేశారు. బాధితులు వరద ఇబ్బందుల నుండి బయటపడి సంతోషంగా ఉండాలని చైర్పర్సన్ కోరారు. కమిషనర్ బండి శేషన్న మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు వరద ముంపుకు గురైన బాధితులకు పురపాలక సంఘం నుంచి 2 రోజులుగా రొట్టెలను, బిస్కెట్లను పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్కు చెందిన వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రాష్ట్రం అంతటా ఉన్నాయి. అయితే ఈ 2 జిల్లాల్లో అధిక వర్షాల వల్ల ఈ 2 జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి. ముఖ్యంగా విజయవాడ నగరము అధిక వర్షాల వల్ల కావచ్చు, బుడమేరకు నీటి ఉధృత ఎక్కువ కావడం వల్ల కావచ్చు, ప్రజలు చాలా ఇబ్బందుల పాల్పడుతున్నారు. అందులో భాగంగానే ప్రభుత్వం వారు ఆదేశాలు ఇస్తే మున్సిపాలిటీ తరఫు నుంచి కూడా వర్కర్స్ను పంపాం. అలాగే డ్రింకింగ్ వాటర్ సప్లై కూడా పంపాం. అలాగే ఈరోజు బ్రెడ్ కూడా ఒక 2,000 ప్యాకెట్లు
అనుకోలేని పరిస్థితుల వల్ల విజయవాడ కృష్ణమ్మ ఉగ్ర రూపానికి బలి అయ్యారు. అలానే ఈ అనుకోన వరద నీరుతో చాలామంది అనారోగ్యంతో కానీ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అలానే వాళ్ళకి వాటర్ అయినా అందితే చాలని విజయవాడ ప్రజలందరూ ఇలా అల్లో రామన్నాన్ని అసలు తలుసుకుంటేనే చాలా బాధాకరంగా ఉంది ఈ వరద నీరుకి. అలానే మున్సిపాలిటీ తరఫున వాటర్ కానివ్వండి, వర్కర్స్లు కానివ్వండి, అలానే బెడ్ బ్యాగ్లు కానీ బిస్కెట్ బ్యాగ్లు ఇలాంటి మా వంతు సహాయంగా మా మున్సిపాలిటీ నుంచి పంపిస్తూ జరుగుతుంది. అలానే ఇంకెవరన్నా సహాయం చేసేవాళ్ళు ఉంటే వెంటనే ఇక్కడ మా మున్సిపాలిటీ సిబ్బందికి తెలియజేయాలని కోరుకుంటున్నాను. కొల్లిపర మండలం అన్నవరపులంక గ్రామంలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి పర్యటించారు. వరద ముంపు వల్ల దెబ్బతిన్న నివాస గృహాలను పరిశీలించి గ్రామస్తులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. వరద ముంపుకు గురైన అన్నవరపులంక గ్రామాన్ని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి శుక్రవారం సందర్శించారు. ఉదయం గ్రామానికి చేరుకున్న కలెక్టర్ నాగలక్ష్మి సబ్ కలెక్టర్ సంజనా సింహతో కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించారు. అన్నవరపులంక గ్రామంలో వరద ఉధృతికి దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించి బాధితులతో మాట్లాడారు. గ్రామంలోని అనేక ఇళ్లు వరద ధాటికి నేలకూలటం, కూలిపోవటం, కొట్టుకుపోవటం గమనించి వారి వివరాలు నమోదు చేయించారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు తమ ఇళ్ల పరిస్థితిని కలెక్టర్కు చూపించి తమను ఆదుకోవాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చాలా ఇళ్లు నేలమట్టం అయ్యాయని, సామాగ్రి మొత్తం పూర్తిగా తడిచిపోయి ఎందుకు పనికి రాకుండా పోయాయని కలెక్టర్కు తెలిపారు. అందరికీ నష్టపరిహారం అందేలా చూస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. లంక గ్రామాలు మొత్తం 12 కిలోమీటర్లో ఉంటుందమ్మా. ఇదేమో 1 కిలోమీటర్లోనే కరకట్ట అందుతుంది. గుంటూరు 35, విజయవాడ 30, విజయవాడ 1 కిలోమీటర్లోనే అందిద్దమ్మా. ఏడైతే కరకట్ట అదైతే 10 కిలోమీటర్లు. ఇందుతో అవకతవకలు బోల్డ్. వచ్చామండి 1 గంట పిల్లలు బాగా నిద్రపోతుంది. ఆ తెచ్చేదండి. మీరేం చేస్తుంటారు? వ్యవసాయం. మీకంటే కొంత పొలమా కౌలికా? ఏం పంట ఏమి వేసుకున్నారు? ఉందా లేదా ఇప్పుడు అది? సబ్సిడీ కోర్టు అవడానికి 4 సంవత్సరాలు తిరుగుతాను మన ఇంతవరకు మీ నంబర్ వెబ్ ల్యాండ్ లో దాంట్లో రాయలేదు అసలు లేదు. తిరుగుతున్నా కదా కోర్టు ఎక్కిరు. ఏం చెప్తున్నారు అక్కడ ఆఫీస్లో ఏం చెబుతారండి? మీది ఏదో రిమార్క్ ఉంది, ఏదో రిమార్క్ మొన్న వచ్చి సర్వే చేశారు. 406 వాటర్ నదీ పతనకు వచ్చేసింది మేడం. అది కూడా ఎంజాయ్మెంట్ తక్కువ ఉంది. అది సర్వే చేయించాను. ప్రకృతి మాట్లాడాను మేడం. ఎంజాయ్మెంట్ చేసాను మేడం. దాని ప్రకారం రిపోర్ట్ అంటే క్లాసిఫికేషన్ నది అని ఉందా వెబ్ ల్యాండ్ లో మేడం. అసలు పోర్ట్ అవ్వలేదు మేడం. యాక్చువల్గా లేవమ్మా, కొట్టుకుపోయినాయి. అటువైపు ఇంకెక్కడన్నా గ్రామాలు ఏదైనా ఉంటే అక్కడ నుంచి నేను తెప్పిస్తాను. నిన్న దానా ఏమి ఇవ్వలేదా మీకు? ఇచ్చారమ్మా, అవి తింటలా. అవి తింటలేదా? డిపార్ట్మెంట్ వాళ్ళు 2 ఒకటే. ఏదైనా అంగలకుదురులో వరద ముంపుకు గురైన పంచాయతీ కార్మికుల కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అంగలకుదురు గణేష్ యూత్ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలో నివసిస్తున్న 15 పంచాయతీ కార్మికుల కుటుంబాలు ఇటీవల సంభవించిన వరద ముంపుకు గురయ్యాయి. దీంతో వారికి అంగలకుదురు గణేష్ యూత్ సహకారంతో శుక్రవారం నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళితో పాటు తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 15 కార్మికుల కుటుంబాలకు 25 కేజీల బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గణేష్ యూత్ సేవలను తహసీల్దార్ గోపాలకృష్ణ అభినందించారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో బాధితులకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని
వీరవల్లి మురళి పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచి కనగాల నాగభూషణం, కనగాల పిచ్చయ్య, నలుకుర్తి అశోక్ తదితరులు పాల్గొన్నారు. నాగభూషణం గారు కానివ్వండి, మురళి గారు కానివ్వండి, మినిస్టర్ గారు ఎప్పటికప్పుడు సూచనలు ఇవ్వడంతో వారికి కావాల్సిన సదుపాయాలన్నీ కల్పించాం. ఈరోజు వాళ్ళ ఇళ్లలో ఉన్న నీరు తగ్గిందని చెప్తున్నారు. దానికి మన పంచాయతీ సిబ్బంది శానిటేషన్ అంతా కంప్లీట్ చేసి వాళ్ళని ఈరోజు ఇంటికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నాం. అందులో భాగంగా ప్రభుత్వం ఏం చేసిందంటే వీళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో ఒక 25 kgs రైసు, కందిపప్పు, పంచదార, ఆయిల్ ప్యాకెట్టు, ఉల్లిపాయలు, బంగాళదుంప అట్లాంటి నిత్యావసర వస్తువులన్నీ కూడా ఫ్రీగా వారికి అందజేసే ఏర్పాటు చేసింది. అవన్నీ కూడా మనకి రీచ్ అయినాయి, ఈరోజు ఇస్తున్నాం. దీనికి తోడుగా స్థానికంగా ఉన్న మన మురళి గారు అట్లాగే నాగభూషణం గారు వారు సొంతంగా మంచి ఆలోచన చేసి గిన్నెలు, ప్లేట్లు, గరిటెలు ఏవైతే వాళ్ళకి యుటెన్సిల్స్ అవసరమో వాటితో పాటుగా మరి వాళ్ళు ఇంకొంచెం శ్రద్ధ తీసుకొని ఆయిల్ ప్యాకెట్స్, సబ్బులు, సోపులు ప్రతి నిత్య జీవితంలో ఏవైతే కావాలో వాళ్ళు ఈ వర్షాలు వరదల్లో ఏమీ లేకుండా పాపం నిరాశ్రయులైపోవడంతో వారు స్పందించి ఇవన్నీ అందజేశారు. గిన్నెలు కానివ్వండి, నిత్యావసర వస్తువులు కానివ్వండి ప్రభుత్వం వైపు నుంచి ఇచ్చారు. దాంతోపాటు మనం కూడా వాళ్ళకి నిత్యావసర వస్తువులు, ఈ వండుకుంటానికి పాత్రలు అవన్నీ కూడా, తినడానికి ప్లేట్స్ అవన్నీ కూడా సమకూర్చడం జరిగింది. ప్రభుత్వం కూడా చక్కగా బ్రహ్మాండంగా స్పందిస్తుంది. ఇటు రెవెన్యూ సిబ్బంది కానివ్వండి, ఇటు మంత్రి గారు కానివ్వండి, ఎక్కడ అవసరం ఉన్నా కానీ ఎవరిని ఇబ్బంది పడొద్దు, ప్రభుత్వం దృష్టిలో పెట్టండి, వాళ్ళకి అవసరమైనటువంటి సహకారం ఎప్పటికప్పుడు అందించండి అని చెప్పేసి ప్రభుత్వం వైపు నుంచి కూడా చక్కగా చేస్తున్నారు. దాంట్లో ఎందుకంటే ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కళ్ళు కూడా చేయి అందించినప్పుడే వాళ్ళకు కూడా ఒక ధైర్యం ఉంటుంది. దాంట్లో భాగంగా వాళ్ళ ఈ 16 కుటుంబాలకు కూడా నిత్యావసర వస్తువులు ఇవన్నీ కూడా ఎంఆర్ గారి చేతుల మీదుగా, గుమ్మడి రవీంద్ర గారి చేతుల మీదుగా, వీళ్ళందరి చేతుల మీదుగా అందించడం అనేది. భారీ వర్షాలు, వరదల కారణంగా కృష్ణానది పరివాహక ప్రాంతాల్లోని లంక గ్రామాలు చిగురుటాకులా వణికిపోయాయి. ఉన్నపళంగా మీద పడ్డ వరదలు లంక గ్రామాలను అతలాకుతలం చేయగా ప్రస్తుతం వరద ముంపు తొలగిపోవడంతో ఆయా గ్రామాల్లో దయనీయ పరిస్థితులు వెలుగు చూస్తున్నాయి. ఇళ్లకు ఇళ్లు కొట్టుకుపోవడంతో కొన్ని కుటుంబాలు కట్టుబట్లతో మిగిలిపోయారు. వరద ముంపు నుండి తేరుకుంటున్న అన్నవరపు లంక గ్రామంలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి గోపీచంద్ వివరిస్తారు. భారీ వర్షాల కారణంగా కృష్ణానదికి పోటెత్తిన వరద లంక గ్రామాలను మొత్తంగా కూడా ముంచెత్తిన పరిస్థితి కనిపిస్తోంది. దాదాపుగా కూడా ప్రకాశం బ్యారేజీకి ఎన్నడూ లేని విధంగా కూడా భారీ మొత్తంలో నీరు విడుదలవటం, ఆ మొత్తంగా ఇంట్లో మొత్తాన్ని కూడా కిందకి దిగువ కృష్ణానది ప్రాంతాలకు కూడా విడుదల చేయడంతో కూడా లంక గ్రామాల మొత్తంగా కూడా నీట మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు 4 రోజుల పాటు 5 రోజుల పాటు కూడా నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి లంక గ్రామాలు మొత్తంగా కూడా నీట మునిగిపోయి కూడా ప్రజలందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ గ్రామాల మొత్తంగా కూడా తెనాలి నియోజకవర్గంలో ఉన్నటువంటి కొల్లిపర మండలానికి సంబంధించిన ఈ గ్రామాల మొత్తంగా కూడా వరద ముప్పు పోటెత్తడంతో కూడా వరద అనేది కూడా చుట్టుముట్టడంతో గజగజ వణికిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మెల్లగా ఇప్పుడు కృష్ణానదికి వర్షాలు తగ్గడం కానివ్వండి, కృష్ణానదికి వాటర్ ఫ్లోకు తగ్గడం కానివ్వండి జరిగిన నేపథ్యంలో కూడా ఇప్పుడిప్పుడే లంక గ్రామాల మొత్తంగా కూడా ఈ వరద ముప్పు నుంచి కూడా, వరద తాకిడి నుంచి కూడా కోలుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం కొల్లిపర మండలంలో ఉన్నటువంటి అన్నవరపు లంక గ్రామంలో ఉన్నాం. అన్నవరపు లంక గ్రామం అనేది కూడా కృష్ణానది పరివాహక ప్రాంతం పక్కనే ఉంటుందన్నమాట. దాదాపు 250 నుంచి 300కు పైగా నివాస గృహాలు ఇక్కడ ఉంటాయి. దాదాపు 4 రోజుల పాటు 5 రోజుల పాటు కూడా వరద చుట్టుముట్టడంతో ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బిక్కుబిక్కుమంటూ కాలం వేలదీసిన పరిస్థితి ఉంది. దాదాపు 4 రోజుల నుంచి కూడా వరద ప్రవాహానికి వీళ్ళు దాదాపు మోకాల్లో, ఇప్పుడు మనం ఏదైతే ప్రాంతంలో నుంచి ఉన్నామో ఈ ప్రాంతం మొత్తంగా కూడా దాదాపు వాటర్తో, నీటితో కూడా, వరద నీటితో కూడా నిండిపోయి ఇప్పుడిప్పుడే కూడా నీరు మొత్తం కూడా బయటకు వెళ్ళిపోయి తేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా 4 రోజులు 5 రోజుల నుంచి కూడా పనులు లేక, వ్యవసాయ పనులు లేక, పంట పొలాలు మొత్తంగా కూడా మునిగిపోవడం, వ్యవసాయ పనులు లేక ఎక్కువ మంది కూడా ఇక్కడ కూలి పనులు చేసుకుంటూ ఇతరత్ర ప్రాంతాలకు వెళ్ళి కూలి పనులు చేసుకునే పరిస్థితి ఉంటుంది. అయితే వారందరూ
వాళ్ళందరూ కూడా 5-6 రోజుల నుంచి కూడా ఇక్కడే గ్రామంలోనే ఉండి ఎటు వెళ్ళలేని పరిస్థితి ఉంది. కృష్ణానదికి సంబంధించిన మొత్తంగా కూడా కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తంగా కూడా వాటర్ వచ్చేసేయడంతో వీళ్ళు ఎటు వెళ్ళలేక ఇక్కడే ఉంటున్న పరిస్థితి. కొంతమందిని మాత్రం పునరావాస కేంద్రాలు తరలించారు. ఇప్పుడు వరద తగ్గడంతో మెల్లిగా కూడా వాళ్ళు స్వస్థలానికి స్వగ్రామానికి అయితే వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఇల్లు అవన్నీ కూడా రిపేర్లు చేసుకుంటా మొత్తంగా కూడా చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వరద ముంపు ఒక బాధ అయితే, వరద పోయిన తర్వాత కూడా వాళ్ళకి తీరని ఇబ్బందులు అయితే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా కూడా వరద నీటి ప్రవాహానికి ఇళ్లలోకి నీరు వెళ్ళిపోవడంతో వాటన్నింటిని కూడా శుభ్రం చేసుకునే పనిలో ఉన్నారు. అట్లాగే చాలామంది చాలా ఇబ్బందులు ఈ 4 రోజుల నుంచి 5 రోజుల నుంచి వరద ప్రవాహం పోటెత్తి వరద మొత్తంగా కూడా ఇళ్లను చుట్టుముట్టడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. పశువులు, గొర్రెలు, గేదెలు ఇవన్నీ కూడా దాదాపుగా కూడా వాటిని సంరక్షించుకుంటా ఉన్నారు. ప్రస్తుతం అంతా పాటు కొంతమంది ఇక్కడ ఈ అన్నవరపులంక గ్రామానికి చెందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఏమ్మా, ఎట్లా వచ్చింది వరద మీ ఊరికి? ఎట్లా వచ్చింది? మూలంక నుంచి వచ్చినాయి, బాగానే వచ్చినాయి. ఎంత కొట్టుకుపోయింది, ఓ ఇళ్ళు మునిగిపోయినాయి. కాకపోతే 10 ఇళ్ళు మామూలుగా పెరక మీద అంతా కొట్టుకుపోయిందండి. నీళ్ళు ఇంట్లోకి వచ్చినాయి, చిన్న ఇంట్లోకి వచ్చినాయి. ఆ ఇంట్లోకి రాలేదు కానీ ఇంట్లోకి వచ్చేసినాయి నీళ్లు. బాగా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు 2 నెలలు 3 నెలల నుంచి మాకు ఆహారాలు కావాలి తినడానికి. కొంతమంది అటు వెళ్ళారు, కొంతమంది ఇక్కడే ఉండారండి. గడ్డోళ్ళు మనుషులు మీడే ఉన్నాం. కొన్ని పశువులు కూడా అద్దరికి వెళ్ళి అట్టనియండి. గొర్రెలు ఉండి ఒకరి ఉండేయండి. అదరిని కట్ట మీద ఉండయి, బాగానే ఉండేయండి. దేవుడి వల్ల అక్కడికే వెళ్ళి దాటేశారు 3 రోజులకి. అది మాకు ఆహారం ఎవరు మీ అంటే వాళ్ళు దాతలు పంపుతున్నారు, అదే పెడుతున్నారు అందరికి. అదే తిని ఉంటున్నాం. లేవు ఇప్పుడు 3 నెలల పనులు లేవండి మాకు. అది ఖచ్చితంగా చూసుకుంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి పశువులు, గొర్రెలు పెంచుకునే వాళ్ళందరూ కూడా వాటిని ఎట్లాగో ఈ వరద ప్రవాహం నుంచి వాటిని అయితే రక్షించుకున్నారు. కానీ ప్రస్తుతానికైతే పనులు లేని నేపథ్యంలో కూడా వ్యవసాయ పనులు కానివ్వండి, ఇతరత్ర కూలి పనులు లేవు. తమకి దాదాపు ఈ ఎఫెక్ట్ అనేది 3 నెలల నుంచి దాకా 4 నెలల నుంచి వరకు కూడా ఉంటుంది. ఈ ప్రభుత్వాలు అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే దాతలు కానివ్వండి వాళ్ళందరూ సహాయం అయితే చేస్తున్నారు. కానీ ముందు పరిస్థితి ఎట్లా ఉంటుందని చెప్పి కూడా వాళ్ళ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏమా, ఎట్లా ఉంది మీకు వాటర్? ఎట్లా వచ్చింది? ఎన్ని రోజులు ఉంది వాటర్? మురికి బాగా 4 రోజులు ఉందండి. 4 రోజులు ఉండి బాగా మురికులుగా ఉండి పైనుంచి వచ్చే వాటర్ తాగుతున్నాం. అధికారులు పంపిస్తున్నారు వాటరే, అవి తాగుతున్నాం. ఎవరంతా ఇచ్చే భోజనాలు తింటున్నాం, కూర్చుంటున్నామండి. ఇప్పుడే నీళ్ళు తగ్గుతున్నాయి. ఇంకేం పనులు లేవు ఇప్పుడు. చేలన్నీ పోయినాక ఇంకేం పనులు ఉంటాయి ఇప్పుడు? చేలన్నీ మునిగిపోయినాయి. ఒక్క చేలు లేవు, పంటలు లేవు, అన్ని పంటలు మునిగిపోయినాయండి. ఇసుమంటిది ఇంత వరకు అక్కడ కొత్త చూసాం కానీ ఇంత దూరం రావటం చూడలేదండి మేము. ఇళ్ళన్నీ మునిగిపోయినాయి. ఖచ్చితంగా చూసుకుంటే దాదాపు 4 రోజుల పాటు వరద నీటిలోనే వీళ్ళందరూ కూడా చిక్కుకుపోయిన పరిస్థితి ఉంది. దాదాపు ఈ వర్షం నీటిలో చిక్కుకుపోయి ఇప్పుడిప్పుడే వాటర్ అనేది కూడా తగ్గిపోతున్న నేపథ్యంలో కూడా వాళ్ళందరూ కూడా ఇళ్ళని శుభ్రం చేసుకోవటం, పశువులని వాటిని కూడా కాపాడుకోవటం అట్లా చేస్తూ ఉన్నారు. దాదాపు తమకి వ్యవసాయ పనులు చేసుకునే వాళ్ళందరూ కూడా ఇక్కడ నివాసం ఉంటున్నారు. దాదాపు రోజువారీ కూలి పనులు చేసుకున్నారు. వారికి పనులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇక్కడ ఈ ఊళ్ళో మనకి ఎక్కువగా ఈ గేదెలు కానివ్వండి, ఈ ఆవులు ఎక్కువగా కనపడతా ఉన్నాయి. వాటికి సంబంధించి పశువులకు సంబంధించిన ఆహారం కూడా లేక అవన్నీ కూడా అలమటించిపోతా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఊళ్ళో నివసిస్తున్నటువంటి ప్రజలకైతే దాదాపుగా దాతలు కానివ్వండి, ఇతరత్ర సంస్థలు కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి వారిని అయితే ఆదుకుంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి పశువులు, ముఖ్యంగా గేదెలు, ఆవులు, చిన్న లేగదూడలు ఇవన్నీ కూడా ఇటు ఆహారం లేక కూడా అలమటించిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. వాటన్నిటికీ కూడా గడ్డివాములు దాదాపు వరద ఉధృతికి ఊళ్ళకు ఊళ్ళు మునిగిపోతూ ఉన్నాయి. అట్లాగే ఇళ్లలో కూడా నీళ్ళు వచ్చేసి ఉన్న నేపథ్యంలో కూడా గడ్డివాములు ఎక్కడికక్కడ ముందు జాగ్రత్తగా వీళ్ళు పెట్టుకున్న గడ్డివాములు మొత్తంగా కూడా వరద నీటి ప్రవాహంలో కూడా కొట్టుకుపోయి చాలా ఇబ్బందికరంగా పరిస్థితి అయితే ఉందని చెప్పి కూడా ఇక్కడ గ్రామస్తులు చెప్తా ఉన్నారు. పశువులకి ఉన్నంతలోనే కొంత గడ్డి అయితే వేస్తూ ఉన్నారు. అట్లాగే ఈ గడ్డివాములు మొత్తంగా కూడా కొట్టుకుపోవడంతో వాటికి ఆహారం లేక ఇబ్బందులు పడుతున్నాయని చెప్పి కూడా ఇక్కడ గేదెల్ని సాగుతున్నటువంటి చెప్తా ఉన్నారు. ఏమో, ఎట్లా ఉంది పరిస్థితి? ఈ వరద నీటికి ఎట్లా ఉంది మీ గ్రామం పరిస్థితి? బాగాలేదండి, అన్ని వరద నీళ్ళకండి. మరి గొడ్డు కాడ ఒరిగడ్డు లేదు, గొడ్డు నీళ్ళ ఉండి మొన్న వచ్చినాయి. మరి ఇబ్బంది పడిపోతున్నాం. ఎట్లా అంటే పడగట్టు తీసుకొచ్చారండి దగ్గర నుంచి. మరి ఒరిగి ఇది లేదు, అంటే సావిడి లేదు, ఏమి లేవండి. మరి కూర్చున్నాం, గొడ్డను కట్టేసుకుని కాపాడుకున్నాం. ఈ 2 ఉన్నాయండి. మరి లేదండి, ఒరిగట్టు కొట్టుకుపోయింది, సావిడి కొట్టుకుపోయింది, ఆహారం లేదు. ఎవరికి తడుక్కొచ్చుకుని వేసుకుంటున్నాం. గేదెలకే ఏదో పొడి ఇచ్చారు, ఆ పొడి మా ఊరియా అలవాటు లేక అంటుకోవట్లా. మరి అదేదో 5-6 టన్నులు 7 టన్నులు వచ్చుదని ఒక మనిషి అన్నాడు రైతు. ఇక అది తెచ్చేసారు రాత్రి.
ఆ గొడ్డు అవి అబ్బా కంపలం అంటే ఎడతత్తనే చూడు, రెండేమో ఆడకెళ్ళినాయో తెలవదు, ఎవరు మనకు ఏమో సహకరించేవాళ్ళు లేరు. అదే అండి మరి పొలాలు చూస్తేనే చెప్పుకునే కాదు, ఇక చెప్పుకునే తీరవు మాకు పొలాలు. పసుపు నా కింద 2 ఎకరాలన్నర వేసా, దాని నిండా ఇసుకేసిపోయింది. రెండో పంటకు కూడా ఆశ లేదు మాకు. పుట్టు 13 ఏళ్ళు, ఎకరానికి 6 పుట్టు లెక్కేసుకోండి అండి. మా చేలన్నీ పోయినాయి, పసుపు చేలు కొనుక్కొచ్చుకుని కవులకి వేసుకున్నాము, వడ్డీలు తెచ్చేసుకున్నాము. 3 నెలల దాకా పనులు లేవు. వేసాం 2 ఎకరాలన్నర వేసుకున్నాం. అయిందా 1 లక్ష దాకా అయినాయి. 50,000 కొనుక్కొచ్చుకున్నాం, పసుపు కొనుక్కొచ్చుకున్నాం. దానికి పిండి కట్టలు అవి కలిసి 1 లక్ష దాకా అయినాయి. మునిగిపోయింది. మరి మిరపలు వేసుకున్నారు ఎకరం, అవి పోయినాయి. కోతానికి వచ్చినాయి కాయలు, దక్కలేకపోయినాయి. చేను మట్టేసిపోయింది. పసుపు అండి 20,000 పెట్టి కొనుక్కున్నాం, వేసుకున్నాం. వరద వచ్చిపోయింది, అన్నీ మునిగిపోయినాయి. మాకు 4 నెలల నుంచి ఏమీ లేవు. ఆ పని అంటున్నాము. ఇప్పుడు మాత్రం అందిస్తున్నారు, అన్నీ సక్రంగా ఇస్తున్నారు. ఇక అది జరిగిన వారం 20,000 పెట్టి కవులుకి తీసుకుని 50,000 పెట్టి కవులుకి తీసుకుని 20,000 పెట్టి కొనుక్కొచ్చి పసుపు వేసుకున్నాం. అన్నీ అప్పులు 50,000 దాకా వచ్చిందండి. 50,000 మాకు లాసు. మొత్తం 7,000 పెట్టి కొనుక్కొచ్చి వేసాము మేము పసుపు. అది జరిగిన వారం అయ్యా. మమ్మల్ని మనకి ఏం చేస్తారో ముందుతారో తెలియదు. అది మాది అన్నారంక అండి. నేను పడవ డ్రైవర్ని అండి. చెట్ల పైగా పోయింది నీళ్ళు. జనం అందరిని పెద్ద కట్ట మీద దాటేసామండి. అందరినీ చాలా మంది గొర్రెలు మేకలు ఇబ్బంది అయిపోతుంది. గొడ్డకి పశువులకు మేత లేదండి. ఒక్కొక్క చాలకి ఎకరానికి పెట్టుబడి పెట్టాం, పశువులు వేసాం, పైపడులు వేసాం, పిండి అత్తం అంతా అయిపోయింది. ఒక ఎకరానికి 1,00,000 రూపాయలు అవుతుంది ఖర్చు. మరి కన్న ఇత్తనమే మామూలుగా ఎకరానికి 1,00,000 రూపాయలు అవుతుంది ఇత్తనమే. మళ్ళీ పెట్టుబడి పెడతాం అయిపోయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు అంతా పడిపోయింది. ఇప్పుడు పశువులకు మేత లేదు. మా ఇప్పుడు ఆళ్ళలో కొంతమందికి సహాయం చేస్తున్నారు. ఉపమాలు కానీ ఇడ్లీలు కానీ తెచ్చి పెడుతున్నారండి. ఇప్పుడు 4 రోజులు పెడుతున్నారు ఎట్ట కొట్ట. ఇవాళ కొంతమంది దాతలు బియ్యం ఇచ్చారండి, అయ్యే తిని బతుకుతున్నామండి. ఏం జరిగింది మాకు మామూలుగా ఇళ్ళు వాకిళ్ళు ఎట్ట కొట్టుకుపోయి మేము ఉండటానికి ఇది లేకుండా మరి మాకు ఎట్ట అయిపోయాం కండి. మరి మాకు పనిముట్లు నష్టము, మాకు ఇల్లు వాకిళ్ళు నష్టము ఉండటానికి. మరి అంత గాళ్ళు వెళ్ళి పడిపోయి ఉండయండి. ఏం చేస్తారు మీరు? ఏ పని చేస్తారు? వ్యవసాయం పనేనండి. మాకు పొలం కూడా లేదండి, చేసుకుంటే తింటే లేకపోతే ఉండగా తట్టడం జాగ్రత్త చేసుకున్నాం. కూడా కొట్టుకుపోయిందండి. ఉరిగడ్డు 2-3 కచ్చాలుగా పోయింది. సూపర్ సుబ్బారావు అన్నవరపు లంక ఇల్లు కొట్టుకుపోయింది. ఏం లేవు అసలు, ఇంట్లో ఏం లేవు అయ్యా. మొత్తం కొట్టుకుపోయింది, కూలిపోయింది ఇల్లు. మేము దాదాపు 30 సంవత్సరాల నుంచి ఉంటున్నాం ఇక్కడ. 30 సంవత్సరాలు. ఇప్పుడు 4-3 అసలు ఇక్కడ పైగా వెళ్ళినాయి అయ్యా, పైగా వెళ్ళిపోయినాయి నీళ్ళు. అసలు ఏం ఉండటానికి తినడానికి కూడా ఏం లేకుండా పోయింది. ఏడో పక్కల ఇళ్ళల్లో డాబాల్లో మెరకల మీదకి వెళ్ళి అక్కడ తలదాచుకొని నిన్న బయటకు వచ్చాం. 3 రోజులు ఉండి మళ్ళీ 3 రోజులు ఉండయి. ఈ 3 రోజులు ఏం చేయడానికి వీలు కాదు. ఇక నిన్నే చేరాము. కొత్త ఏమైనా ఉండే చూస్తే అది అన్నీ తడిసిపోయి బట్టలు అన్నీ పోయి అన్నీ ఏం లేవు అసలు. మీకు ఇట్టకి మిగిలిన ఇద్దరు ఏం మందు డబ్బులు పోయినాయి 10,000. మరి ఆ గుడ్ల బొడ్ల కుర్చీలు టీవీలు అన్నీ పోయినాయి వరదకి. కూలిపోయింది ఇల్లు. నిరుడేశ యాసంకాలం అట్ట. మరి నాఫరా వేసుకుందామని హెరియలు తెచ్చి ఇంటే పెట్టుకున్నాం, అవి కూడా పోయినాయి. ఏమైపోయినాయి. మునుపల్లి సునీత అండి. మాకైతే ఎప్పుడు వచ్చేయరు అనుకున్నాం కానీ సడన్గా ఇంత వచ్చిద్దని తెలియదు. నిద్రపాటున 2 టైంలో ఇళ్లలోకి వచ్చేసినాయి. మేమేం చదువుకోవటానికి కూడా లేవండి. ఫ్రిడ్జ్లు బీరువాలు మొత్తం తడిసి పాడైపోయినాయి. పనిముట్లు ఇటు చూస్తే ఇది మేము గేదెలను కట్టేసుకుంటాం పశువులతో పాటు చెత్త పారి ఇరిగి పడిపోయిందండి. చెత్త నష్టమైపోయింది. మేము చాలా నష్టపోయామండి. ప్రభుత్వం మాకు ఏదైనా సహాయం చేస్తే ఆశిస్తున్నామండి. ఇక పాటు అయితే పోలేదు కానీ ఇంట్లో నాశనం అయిపోయినాయండి. గేట్లు వేసేవరకు ఏం పనికిరావు. బీరువా, ఫ్రిడ్జ్, సామాను, వాడుకునే సామాన్లు, బట్టలు చాలా తడిసిపోయినాయండి. అసలు ఏం మాకు ఏం ఆశించుకోవడానికి లేదు. నీళ్ళల్లోనే ఉన్నాయి. ఇప్పుడు వచ్చి అన్నీ ఉతుక్కుంటా తవ్వుకుంటా ఉంటున్నామండి. నీళ్ళు తగ్గే వరకు వచ్చాము ఇక్కడికి. అది మా పరిస్థితి. మాకు ఏదన్నా గవర్నమెంట్ తరపు నుండి ఏమైనా సహాయం వస్తే ఆశించుకోగలుగుతాం. ఇక అదేనండి మేము చేసేది. మొత్తంగా చూసుకుంటే కనుక ఈ గ్రామంలో నివసించే వాళ్ళకైతే కూడా అయితే ప్రభుత్వం నుంచి కానివ్వండి, దాతల నుంచి కానివ్వండి ఏదో సహాయం అయితే అందుతుంది. కానీ ఇక్కడ పశువుల పరిస్థితి అయితే కూడా అత్యంత దయనీయంగా ఉంది. ఆహారం లేక ఉన్నంతలోనే ఆ ఎండుగడ్డిని కూడా కొంత అందుబాటులో ఉన్న దాన్ని కూడా వీటికి
వేస్తూ కూడా వాటికి కడుపు నింపుతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక దాతల నుంచి వారందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వారికి కొంతమేర సహాయం అయితే చేస్తున్నారు. కానీ పశువుల పరిస్థితి అయితే అత్యంత దయనీయంగా మొత్తంగా చూసుకుంటే కనుక ఈ కృష్ణానదికి పోటెత్తిన వరద అనేది కూడా ఇటు లంక గ్రామాలను మొత్తంగా అతలాకుతలం చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడిప్పుడే లంక గ్రామాల ప్రజలైతే తేరుకుంటా ఉన్నారు. దాదాపు ఇప్పుడు ప్రస్తుతానికైతే వాటర్ ఫ్లో తగ్గి తేరుకుంటున్నప్పటికీ కూడా ముందు దాదాపు 3 నుంచి 4 నెలల వరకు కూడా వ్యవసాయ పనులు అనేవి పొలాలు మొత్తంగా కూడా నీట మునిగిపోవడంతో వ్యవసాయ పనులు ఏవి ఉండవు. కాబట్టి ప్రభుత్వం తమకి పూర్తిగా నష్టపరిహారం అందించాలి, నీట మునిగిన ఇళ్లను కూడా అంచనా వేసి తమను ఆదుకోవాలని చెప్పిన కూడా ఈ అన్నవరపు లంక గ్రామస్తులు అయితే చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో గోపిచంద్, ఎస్ ఛానల్, అన్నవరపు లంక గ్రామం నుంచి. మట్టి వినాయకుడిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం అంటూ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీని నిర్వహించారు. ర్యాలీలో విద్యార్థులు పాల్గొని ప్రజలందరూ మట్టి వినాయక ప్రతిమలనే పూజించాలని నినాదాలు చేశారు. స్థానిక మారిస్పేటలోని నల్లమోతు చెంచురామానాయుడు మున్సిపల్ హైస్కూల్ నుండి గాంధీ చౌక్ వరకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీని శుక్రవారం నిర్వహించారు. భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో విద్యార్థులు ప్లకార్డుల చేతపట్టి ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పిబి సుధారాణి మాట్లాడుతూ విద్యార్థులు, ప్రజలు అందరూ కూడా ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో చేసిన రంగులు వేసిన విగ్రహాలను పూజించకుండా మట్టి విగ్రహాలను పూజించాలని, పర్యావరణాన్ని కాపాడాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల చేత విగ్రహాలను తయారు చేయించి అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్కౌట్ మాస్టర్ కె స్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో మరి సారు స్వామి గారు, స్కౌట్ మాస్టర్ స్వామి గారు, అట్లానే భాస్కర్ గారు కలిసి మరి ఈరోజు మట్టితో విగ్రహాలు చేయించడం జరిగింది. చక్కగా పిల్లలకి మట్టితో విగ్రహాలు చేసి వాళ్ళ చేత చేయించడం జరిగింది. భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ ఇచ్చినటువంటి ఉత్తర్వులు అనుసరించి స్కౌట్ విద్యార్థులను 24 మంది విద్యార్థులతో విగ్రహాలను తయారు చేయించి అదేవిధంగా ఇప్పుడు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఆ ర్యాలీలో పిల్లలు మట్టి విగ్రహాలను పూజిద్దాము, పర్యావరణాన్ని కాపాడుదామని ప్లకార్డ్ చేతబూని ఇప్పుడు ర్యాలీగా బయలుదేరబోతున్నాము. ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా స్వీకరించి మట్టి విగ్రహాలనే పూజించాల్సిందిగా. వినాయక చవితి పండుగ నేపథ్యంలో తెనాలి పట్టణంలో శుక్రవారం నుండే సందడి మొదలైంది. చవితి పండుగకు కావలసిన పూజా సామగ్రి కోసం భక్తులు పెద్ద ఎత్తున మార్కెట్కు తరలివచ్చారు. వినాయక ప్రతిమలు, పత్రి, పూజా సామగ్రి కొనుగోళ్లతో ప్రధాన కూడళ్లు రద్దీగా మారాయి. వినాయక చవితి పండుగ సందర్భంగా పట్టణంలోని ప్రధాన ప్రాంతాలన్నీ రద్దీగా మారాయి. శుక్రవారం మధ్యాహ్నం నుండే పట్టణంలో పండుగ సందడి నెలకొనగా సాయంత్రానికి మార్కెట్ ప్రాంతం కిక్కిరిసిపోయింది. ఉదయం నుండి వాతావరణం పొడిగా ఉన్నప్పటికీ మధ్యాహ్నానికి భారీ వర్షం పడింది. సాయంత్రం కొంతమేర వర్షం తెరిపించడంతో ప్రజలందరూ మార్కెట్ బాట పట్టారు. పండుగ సందర్భంగా వినాయక ప్రతిమలు, పత్రి, పూలు, పండ్లు కొనుగోళ్ల కోసం జనం భారీగా రోడ్లపైకి వచ్చారు. దీంతో మార్కెట్ వంతెనలతో పాటు గంగనమ్మ వంతెన, పాత వంతెనలు నిండిపోయాయి. ఆయా చోట్ల పలుమార్లు ట్రాఫిక్ అంతరాయం కూడా కలిగింది. ఇక ప్రధానంగా మార్కెట్ వంతెన వద్ద నుండి మున్సిపల్ కార్యాలయం, మెయిన్ రోడ్డు, గాంధీ చౌక్ దాకా వివిధ పండుగ సామాగ్రి విక్రయాలతో ఆ ప్రాంతాలు కిక్కిరిసిపోయి కనిపించాయి. వినాయక వ్రతానికి కావలసిన ప్రతిమలు, పత్రి, పాలవెల్లువ, గొడుగులు, మామిడాకులు, అరటి బోదెలు, మొక్కజొన్న కండెలు, వివిధ రకాల పండ్లు, వినాయక వ్రత పుస్తకాలతో మార్కెట్ మొత్తం నిండిపోయింది. ఇతర ప్రాంతాల నుండి వచ్చిన విక్రయదారులు రోడ్లకు ఇరువైపులా పుట్టుపాతులపై సామాగ్రి ఉంచి అమ్మకాలు సాగించారు. కాగా పర్యావరణ వేత్తల సూచనల మేరకు ప్రజలందరూ ఎక్కువ శాతం మట్టి వినాయక ప్రతిమలను తీసుకు వెళ్లేందుకు ఆసక్తి కనబరిచారు.
తెనాలి రామకృష్ణ అకాడమీ ఆధ్వర్యంలో ప్రముఖ నటీమణి పద్మభూషణ్ డాక్టర్ భానుమతి రామకృష్ణ శత జయంతి సభను శనివారం నిర్వహిస్తున్నట్లు అకాడమీ సభ్యులు తెలియజేశారు. కవిరాజ పార్కులోని వీజీకే భవనంలో జరిగే సభ కార్యక్రమంలో భాగంగా సినీ సంగీత విభావరి ఉంటుందని పేర్కొన్నారు. స్థానిక కవిరాజ పార్కులోని వీజేకే స్మారక భవనంలో ప్రముఖ నటీమణి, మధుర గాయని, కథా రచయిత్రి, దర్శక నిర్మాత, బహుముఖ ప్రజ్ఞశాలైన పద్మభూషణ్ డాక్టర్ భానుమతి రామకృష్ణ శత జయంతి సభను ఈ నెల 7వ తేదీ సాయంత్రం 6 గంటలకు జరుగుతుందని అకాడమీ తెలియజేసింది. చైతన్య వేదిక అధ్యక్షులు డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి ఈ సభకు అధ్యక్షత వహిస్తారని గుంటూరుకు చెందిన రిటైర్డ్ తెలుగు ప్రొఫెసర్ డాక్టర్ వెలవోలు నాగరాజ్యలక్ష్మి, ప్రముఖ జర్నలిస్టు రెంటాల జయదేవ్, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షులు మోవా సత్యనారాయణ, అయినాల మల్లేశ్వరరావు ఈ సభలో పాల్గొని ప్రసంగిస్తారని తెలియజేసింది. అనంతరం భానుమతి గారి పాటల కార్యక్రమం సినీ సంగీత విభావరి జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు. సంగీత సినీ విభావరిలో వెంపటి సత్యనారాయణ, బెల్లంకొండ భారతులు సినీ గీతాలాపన చేస్తారని తెలియజేశారు. ఈ సందర్భంగా వెంపటి సత్యనారాయణ, అయినాల మల్లేశ్వరరావు, జేఎస్ భగవాన్, జిడివి సోమయ్య శాస్త్రి, టి రత్తయ్యలు బ్రోచర్ని ఆవిష్కరించారు. మహాసినీ నటి, నిర్మాత, దర్శకురాలు, భరణి స్టూడియో అధినేత్రి, రచయిత్రి, గాయనీమణి, సంగీత దర్శకురాలు, కళాప్రపూర్ణ, కలైమామణి, రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ శ్రీమతి పాలువాయి భానుమతి రామకృష్ణ గారి శత జయంతి ఉత్సవ సందర్భంగా తెనాలి కవిరాజా పార్కు నందు గల వీజీకే స్మారక భవనం నందు రేపు అనగా 7/9/2024 సాయంత్రం 6 గంటలకు శత జయంతి సభ, వెంటనే సినీ సంగీత విభావరి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సభకు డాక్టర్ పాడిపండ్ల దక్షిణామూర్తి గారు అధ్యక్షత వహించెదరు. ఈ సినీ సంగీత విభావరిలో నేను అనగా నా పేరు వెంపటి సత్యనారాయణ, మేల్ సింగర్ గాను, శ్రీమతి బెల్లంకొండ భారతి గారు చిలకలూరుపేట ఫిమేల్ సింగర్గా, ప్రత్యేకంగా భానుమతి గారు నటించి పాడినటువంటి సోలో మరియు డ్యూయట్ సాంగ్స్ మాత్రమే 17 పాటలు లైవ్ ఆర్కెస్ట్రా తోటి సంగీత దర్శకులు శ్రీ రవి విజయవాడ సారథ్యంలో జరుగుతుంది. దీనికి వ్యాఖ్యాతగా సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు గారు, బహుముఖ ప్రజ్ఞాశాలి, మరియు శ్రీ మోవా సత్యనారాయణ గారు పర్యవేక్షిస్తారు. మరి ముఖ్యంగా భానుమతి రామకృష్ణ గారి శత జయంతి ఉత్సవ సభకు ముఖ్య అతిథులుగా, ప్రధాన వక్తలుగా 2 మహావక్తలు వస్తున్నారు. ఒకరు డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి గారు కాగా, అంటే వారు రిటైర్డ్ తెలుగు ప్రొఫెసర్, గుంటూరు నుండి వస్తున్నారు. మరొకరు డాక్టర్ రెంటాల జయదేవ గారు, ప్రముఖ జర్నలిస్టు, రచయిత, వారు హైదరాబాద్ నుండి వస్తున్నారు. వీరిద్దరూ కూడా భానుమతి గారిని గురించి సమగ్రమైనటువంటి విశేషాలు మన తెనాలి పట్టణ పౌరులకు ఈ సభలో అందజేయనున్నారు. ఆ తదుపరి వెంటనే మా మధుర గాయకులు, గాన కళారత్న వెంపటి సత్యనారాయణ గారు చెప్పినట్లుగా ఆయన ఆధ్వర్యంలో చక్కటి సినీ సంగీత విభావరి, అంటే భానుమతి గారి చిత్రాలలో పాటలు లైవ్ ఆర్కెస్ట్రాతో, రవి గారి లైవ్ ఆర్కెస్ట్రాతో దాదాపు 15 పాటలు, 14 పాటలు సెలెక్టివ్గా ఆమె నటించిన 100 చిత్రాల నుండి మరి ఇక్కడ ఏర్పాటు చేయటమైనది. జాతి నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైందని ఇస్రో మాజీ శాస్త్రవేత్త డాక్టర్ చందు సాంబశివరావు అన్నారు. బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెనాలిలో జరిగిన గురు పూజోత్సవ సభలో ఆయన పాల్గొన్నారు. కవిరాజా పార్కులోని వీజేకే భవన్లో బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం గురు పూజోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇస్రో మాజీ శాస్త్రవేత్త డాక్టర్ చందు సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సభకు పాటిబండ్ల శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. విశ్రాంత వ్యాయామ అధ్యాపకుడు నల్లూరు వెంకటేశ్వరరావు, మున్నంగి జడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు పుట్ట అప్పారావు,
తాళ్ళూరి హెచ్ఎం అన్నప్రెడ్డి శ్రీనివాసరెడ్డి, ఈఎస్ఆర్టీ ప్రొఫెసర్ వంగివరపు శారదాదేవి, హెచ్ఎం కుర్ర శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు శాఖమూరి రాజ్యలక్ష్మి, బొర్ర వెంకట సుబ్బారావు, బెల్లంకొండ వెంకట్, అన్నపరెడ్డి నాగమణి, అధ్యాపకురాలు కె రోజ్మేరీలను ఉపాధ్యాయ పురస్కారాలతో సత్కరించారు. ఫౌండేషన్ అధ్యక్ష కార్యదర్శులు బొల్లిముంత కృష్ణ, చందు సుబ్బారావు పర్యవేక్షించారు. మైత్రి హాస్పిటల్ ఎండి డాక్టర్ ఆలపాటి కృష్ణ సందీప్, ప్రియదర్శిని కాలేజీ ప్రిన్సిపాల్ చింతల శ్రీనివాసరావు, సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మోవా సత్యనారాయణ, ఎస్టీయు రాష్ట్ర నాయకుడు కనపర్తి బెన్హర్ మాట్లాడారు. తొలుత కవి సమ్మేళనం నిర్వహించారు. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు సభ్యులు చేసి సభను అందించిన పెద్దలకు, ఈరోజు బహుమతి గ్రహీతలకు, విద్యార్థులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. జాతి నిర్మాణమే గురువుతో జరుగుతుంది. మరి అటువంటి మంచి కార్యక్రమాన్ని మన చంద్ర సుబ్బారావు గారు ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఇప్పుడు మన సభా కార్యక్రమాన్ని కూడా 8 గంటలలోపు ముగించుకున్నాము. ఇప్పుడు సభా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఇప్పుడు గత 17 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల నుంచి బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్ నిర్విరామంగా ప్రతి సంవత్సరం పెద్ద కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కోవిడ్ అనంతరం 1 సంవత్సరం నుంచి మనం ఏ కార్యక్రమం కూడా చేయలేదు. మళ్ళీ ఈ గురువుల్ని సత్కరించుకోవడం ద్వారా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా నూతన ఉత్తేజంతో ముందుకు తీసుకెళ్లాలని అనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని అతి తక్కువ టైంలో మన వర్షాలలో అన్నీ కూడా పడుతున్నటువంటి సందర్భంలో 2-3 రోజుల కిందే కరెక్ట్గా మీ అందరికీ కూడా సమాచారం ఇచ్చింది కూడా కరెక్ట్గా 3 రోజులే అవుతుంది. మనం ఇంకో గ్రహం మీదకి వెళ్ళగలమా? ఏదన్నా గ్రహం మీద ప్రాణికోటి ఉందా? ఇది కదా మన అందరి ముందు ఉన్నటువంటి ఒక క్వశ్చన్, ఒక ఫిలసాఫికల్ క్వశ్చన్. ఓకే, దాన్ని చూద్దాం. అది చూడాలంటే మనకి వాళ్ళ కనపడే ఈ ఏదైతే నక్షత్రాలు ఉన్నాయో అవన్నీ మీరు స్టార్స్ అనుకుంటే, స్టార్సే కదా, సూర్యుడు లాంటి స్టార్స్ అని సైన్స్ చెప్తుంది మనకి. ఆ స్టార్స్ అనుకుంటే సూర్యుడి దగ్గర నుంచి బయలుదేరిన లైట్ మన దగ్గరకు రావడానికి 8 నిమిషాలు చిల్లర పడుతుందని చెప్తున్నాం. ఇక నెక్స్ట్ దగ్గరలో ఉన్న సూర్యుడి దగ్గర నుంచి రావాలంటే సంవత్సరాలు పడుతుంది. ఆ నెక్స్ట్ దగ్గర ఇంకో నక్షత్రం నుంచి రావాలంటే 100 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు, బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ప్రయాణం చేస్తే కానీ ఆ కాంతి ఇక్కడ రావట్లేదు. 240 పీసెస్ చేశాడు ఒకటి హ్యావలాక్ అనే ఒక సైంటిస్ట్. ఇప్పటికీ అతను కూడా దాచుకున్నాడు ఆ బ్రెయిన్ ఒక 17 years. అతను చేసిన సైంటిఫిక్ ఆయన బ్రెయిన్ కూడా టెంపరల్ లోబ్ అనే ఒక లోబ్ ఉంటుంది మనకి. అది 3 times ఆఫ్ ద సైజ్ ఆఫ్ యావరేజ్ హ్యూమన్ బీయింగ్ ఉందని. అందుకని అంత ఆలోచించగలిగాడు ఆయన. కానీ అది చాలా ఎక్స్ట్రీమ్లీ రేర్. అట్లాంటి బ్రెయిన్స్ చాలా తక్కువ ఉంటాయి. అతను ట్యూన్ చేసుకున్నాడు చిన్నప్పటి నుంచి. ఏది చదువుకోవడం, డిసిప్లిన్గా ఉండటం, అనలైజ్ చేయడం, ఆలోచించడం అట్లా చేసుకున్నాడు కాబట్టి ఐన్స్టీన్ అంత గొప్పవాడయ్యాడు. మనం అంత గొప్పవాడు అవ్వాలి అని అంటే అవ్వాలి, కానీ సాధించాలని పైకి ఉండాలి. కానీ మనకి ఇచ్చిన బ్రెయిన్ని మనం స్టిమ్యులేట్ చేయాలి. సో సార్ చెప్పిన ప్రకారం ఏంటంటే ప్రతిదీ ఇంకో డైమెన్షన్ ప్రకారం కానీ ఇంకోలా కానీ ఆలోచించుకుంటా పోవాలి స్టూడెంట్గా. అందుకంటే ఏం లేదు. ఇంకోటి ఏంటంటే వైద్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఒకటి గురువుని ప్రేమించడం, భక్తితో ఉండటం. ఇప్పుడు నా టీచర్స్ అంటే నాకు చాలా రెస్పెక్ట్. సో అందుకని అసలు వాళ్ళు నాకు ఎంత బిజీగా ఉన్నా కూడా మన సుబ్బారావు గారు ఫోన్ చేయగానే నాకు షార్ప్గానే సౌండ్లో ఉండాలి. తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో కూచిపూడి ప్రసూన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేద వృద్ధులకు అన్నదానం నిర్వహించడంతో పాటు 40 మందికి దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి రూరల్ ఎస్ఐ ప్రతాప్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కూచిపూడి ప్రసూన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మండల గ్రామమైన నందివెలుగులో పేదలైన వయోవృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే 40 మందికి దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మోహన్ బాబు అధ్యక్షత వహించారు. కూచిపూడి ప్రవీణ్, ప్రసూనుల సహకారంతో కనపాల ఆనంద్ బాబు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రూరల్ ఎస్ఐ ప్రతాప్ మాట్లాడుతూ వర్షాకాలంలో వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని, అనారోగ్య బారిన పడవద్దని సూచించారు. అలాగే శాంతి భద్రతల సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని ఎస్ఐ ప్రతాప్ కోరారు. తదనంతరం ట్రస్ట్ తరపున కూచిపూడి జాన్ బాబు ముఖ్య అతిథులను శాల్వాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కూచిపూడి జాన్ బాబు గారు ఈ యొక్క మన జాషువా నగర్లో పుట్టినందుకు తల్లి తనిచ్చినటువంటి జన్మస్థానంలో తన తల్లి పాత్రలో ఉన్నటువంటి వారందరికీ అదే రీతిగా వారి ఆలనా పాలన చూసుకుని
ఒక క్షేమకరమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగి ఉంది. ప్రియులు కూచిపూడి ప్రసన్న చారిటబుల్ ట్రస్ట్ అనేటువంటి యొక్క అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఓల్డ్ ఏజ్ పీపుల్కు చక్కటి ఘనమైన ఆహార పదార్థాలను, భోజన కార్యక్రమాలు, వారికి కావలసిన ఆలన పాలన చూసుకోవటం ఎంతగానో సంతోషకరంగా ఉంది. రానున్నటువంటి కాలంలో వారును వారి కుటుంబం వారు జరిగిస్తున్న ప్రతి కార్యాలను సర్వాధికారి అయిన దేవుడు ఆశీర్వదించునుగాక. సరే, ఏదైనప్పుడు కూడా ఈ కార్యక్రమం అయితే మంచిది. మీరు జాగ్రత్తగా ఉండండి. ఇంచుమించు 100 ఏళ్ళు 90 ఏళ్ళు కూడా ఉన్నారు. ఆ వయసు దాకా మేము ఉండకపోవచ్చు, కానీ మీ ఆశీస్సులను మా మీద ఉంచండి. ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలు కూడా నెక్స్ట్ జాన్ బాబు గారితో కలిసి మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం. మీకు ఏదైనా అవసరాలు కనుక ఉంటే, మీరంటే మీ పెద్ద విషయాలు రాలేకపోవచ్చు, కానీ ఇక్కడ ప్రస్తుతానికి జాన్ బాబు గారు లేకపోతే ఇంకేదైనా మీ పిల్లలు ఎవరన్నా ఇబ్బంది పెడుతున్నా ఏదైనా ఉన్నా కానీ స్టేషన్ దగ్గరికి ఇన్ఫార్మ్ చేయండి. నేను నా పరంగా నేను కూడా ఏదన్నా మీతో మాట్లాడి సెట్ చేస్తాను. ఏమా, అందరూ జాగ్రత్తగా ఉండండి, హెల్త్ జాగ్రత్త చూసుకోండి. ఏదైనా మీకైనా ఇబ్బందికరమైన పరిస్థితులు, ఏదైనా ఫైనాన్షియల్కి కానీ లేదా ఇంకోటి కానీ ఏదన్నా ఖచ్చితంగా నన్ను సంప్రదించండి. తెనాలి రోడ్లు వస్తాయి. నేను కూచిపూడి ప్రసన్న చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడిని, మరి ప్రెసిడెంట్ అయినటువంటి నేను గత 4 సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమాలు చేపడుతున్నాను. మరి తల్లిదండ్రులు ఉన్నా కూడా వాళ్ళని బిడ్డలు చూడకుండా, ఆదరణ లేకుండా, మరి ఎంతో దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటిది గమనించి, మరి దీనికి ఒక ఆథరైజేషన్ గుర్తింపు ఉండాలని చెప్పి జనవరిలో ఈ యొక్క ట్రస్ట్ కూచిపూడి ప్రసన్న కేపీ ట్రస్ట్ రిజిస్టర్ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమాలు ఇలాగే మరి కొనసాగించాలని ఆశపడుతున్నాము. మరి ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క సహకారాన్ని మరి మా ట్రస్ట్కి అందించాలని కూడా కోరుకుంటున్నాను. మరి ఇప్పటి వరకు నాతో ప్రయాణం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నాకు వేరే పేరున మా ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు. మరి వరదలు వచ్చి అందరికీ కొట్టుకుపోయినటువంటి పరిస్థితుల్లో మేము కూడా ఏదో ఒకటి మా ట్రస్ట్ తరఫున చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి మా వృద్ధులకి మరి దుప్పట్లు పంచాలని అనుకుని, మరి మా బామర్ది గారు కనపాల ఆనందబాబు రిటైర్ సందర్భంగా మరి ఆయన కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఒక దాత. మరి ప్రతి ఒక్క విషయంలో కూడా అందరి సహకారం ఉంటే ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాము. పౌష్టికాహారంపై పిల్లల తల్లులకు, బాలింతలకు అవగాహన కలిగించడంతో పాటు పిల్లల తల్లులకు, బాలింతలకు పౌష్టికాహారాన్ని అందజేశారు. మఠం బజార్లోని అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహార మాసోత్సవాల్లో భాగంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక మారీస్పేటలోని మఠం బజార్లో గల అంగన్వాడీ కేంద్రంలో జరుగుతున్న పౌష్టికాహార మాసోత్సవాల్లో భాగంగా అంగన్వాడీ కేంద్రంలోని పిల్లలకు, పిల్లల తల్లులకు, బాలింతలకు పౌష్టికాహారాన్ని అందజేశారు. దీనిలో భాగంగా ప్రతిరోజు గర్భవంతులకు, బాలింతలకు పౌష్టికాహారం ఏ విధంగా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, దానివల్ల లాభాలు ఏమిటి అనే అంశాలపై అవగాహన కలిగించడం జరుగుతుందని ఐసిడిఎస్ తెనాలి 2 సెక్టర్ సూపర్వైజర్ వై నాగమణి వారికి తెలియజేశారు. పౌష్టికాహారం ఇచ్చే పదార్థాలని ఆమె వెల్లడిస్తూ పిల్లల తల్లులకు అందజేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ స్వప్న, వెంకటలక్ష్మి, అనూష, సచివాలయం ఏఎన్ఎం ఓవి విజయలక్ష్మి, మహిళా పోలీసు ఎన్ సౌమ్య తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి. ఈరోజు పోషకాహార మాసోత్సవాలు మేము 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఈ సెప్టెంబర్ మాసం అంతా జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి అంగన్వాడీ కేంద్రంలోనూ మాకు ఇచ్చిన యాక్టివిటీస్ ప్రకారము ప్రతిరోజు కూడాను అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో అదే యాక్టివిటీ చేయించడం జరుగుతుంది. అట్లాగే ఇది పోషకాహార మాసోత్సవాలు కాబట్టి గర్భవతులకి, బాలింతలకి అవగాహన కార్యక్రమం అనేది కల్పించడం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. దీనిలో భాగంగా వాళ్ళు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి, తీసుకోవటం వలన కలిగే లాభాల గురించి గర్భవతులకి, బాలింతలకి, అట్లాగే 6 నెలల నుంచి 3 సంవత్సరాల తల్లులు అందరికీ కూడాను వాళ్ళకి అవగాహన అనేది కల్పిస్తూ ఉంటాము. అట్లాగే మా అంగన్వాడీ కేంద్రాల్లో కూడాను గర్భవతులకి, బాలింతలకి వచ్చేసి రైస్ కిట్స్, ఎస్పీ కిట్స్, అట్లాగే బాలామృతము, ఎగ్స్, మిల్క్, ఈ పౌష్టికాహారం అనేది అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీకి, బాలింతలకి, 6 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలకి కూడా అందించడం జరుగుతుంది. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా అందజేశారు.
స్థానిక శివాజీ చౌక్లో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం సభ్యులు పాల్గొన్నారు. శనివారం వినాయక చవితి పండుగ కావడంతో ప్రజలకు ఉచితంగా మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. ప్రజలందరూ మట్టి వినాయక విగ్రహాలని పూజించాలని వారు కోరారు. పర్యావరణ పరిరక్షణ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు. రోటరీ క్లబ్ తరపున అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు ఈదర శ్రీనివాసరావు, కార్యదర్శి దేవయజనం మురళీకృష్ణ, ఈదర వెంకట పూర్ణచంద్, నల్లూరి వెంకటేశ్వరరావు, పావులూరి రాంబాబు, కాకుమాను ఉపేంద్ర, కుర్రా శ్రీనివాసరావు, ఆలపాటి కిరణ్ చౌదరి, చేతన్ రాజు కొఠారి, కన్నిగంటి మురళీకృష్ణ, మహేషు, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. క్లబ్ తరపున రోటరీ క్లబ్ సభ్యుల సహకారంతో మట్టి బొమ్మలను ప్రతి ఏటా మేము ఇవ్వటం జరుగుతుంది. ఈ పర్యావరణకు సంబంధించి మట్టి విగ్రహాలని అందరికి అందజేయడం జరుగుతుంది. ఈరోజు రేపు వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. దీనికి మా రోటరీ సభ్యులందరూ సహకరించారు. వారి యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. వరద ముంపుకు గురైన లంక గ్రామాల ప్రజలకు శ్రీ ఆంజనేయ ధ్యాన యోగా మండలి సభ్యులు బాసటగా నిలిచారు. యోగా సభ్యులు లంక గ్రామాల్లో పర్యటించి బాధితులకు రగ్గులు పంపిణీ చేశారు. శ్రీ ఆంజనేయం ధ్యాన యోగ మండలి ఆధ్వర్యంలో తెనాలి, బాపట్ల, గుంటూరు, రేపల్ల, మంగళగిరి శాఖల యోగా సభ్యులు శుక్రవారం లంక గ్రామంలో పర్యటించారు. కిషోర్ గురూజీ ఆధ్వర్యంలో వరద ముంపుకు గురైన గ్రామాలను సందర్శించి తమ వంతు సహాయ సహకారాలు అందజేశారు. కార్యక్రమంలో భాగంగా సుగ్గులంక గ్రామంలోని వరద ముంపు బాధితులకు ₹1,00,000 విలువైన రగ్గులను పంపిణీ చేశారు. తాము చేపట్టే ఈ సేవా కార్యక్రమాలకు సహకరించిన దాతలైన శాస్త్రవేత్త కోడూరి విక్రమ్, తెనాలి 2వ అదనపు జడ్జి రాజశేఖర్, రాములవారి దేవస్థాన ట్రస్టీ కోగంటి రాంబాబు, బాపట్ల రాజారెడ్డి, ముంత శ్రీనివాసరావు, అంజలి, రామలక్ష్మి, శివపార్వతి, మామిడి నిర్మలాదేవి, నాగరాణి, పురుషోత్తమ కృష్ణ, నరేంద్రనాథ్ సింగ్, అమెరికా నుండి గౌరీ, చెన్నై నుండి దివ్య తదితర యోగా సభ్యులకు కిషోర్ గురూజీ ధన్యవాదాలు తెలియజేశారు. పాల్గొన్న ప్రతి ఒక్కరూ వారి తల్లిదండ్రులు, వారి బంధుమిత్రులు, వారి సత్సంతానం, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో పరిపూర్ణ జీవితం పొందవలనని మేమంతా మనస వాచక కాయేన పర్యావరణ పరిరక్షణ విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు. వినాయక చవితి ఉత్సవానికి మట్టి గణపతి విగ్రహాలనే ప్రతి ఒక్కరూ పూజించాలని కోరారు. అమృతలూరులోని శ్రీ అమృతేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం మండల గ్రామాల్లోని ప్రజలకు శుక్రవారం మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. అమృతలూరు, పెదపూడి, మూల్పూరు, కూచిపూడి, తురిమెళ్ల, వామనగుంటపాలెం, కోడితాడిపర్రు, గోపాయిపాలెం తదితర గ్రామాల్లోని భక్తులకు మట్టి వినాయకుడి ప్రతిమలను కొత్తపల్లి బుచ్చికోటయ్య చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అన్నారు. వినాయక చవితి అంటేనే మొక్కలతో పూజించడం అని, అలాంటి మొక్కలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. కార్యక్రమంలో గెల్లి సత్యనారాయణ, కేశంశెట్టి శివప్రసాద్, మల్లిపెద్ది సర్విజీ, చీపినాపి సుబ్బారావు, దొడ్డపనేని రత్తయ్య, వీరగంధం నగేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. మొక్కలు కానీ అందరూ పెంచకపోతే ఇప్పుడు నేడు జరిగే పరిస్థితులన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా పర్యావరణ పరిరక్షణ, మరి వినాయక చవితి అంటేనే పర్యావరణ పరిరక్షణ. మరి వాస్తవంగా అన్ని రకాల ఆకులతో మరి పూజలు చేస్తుంటాం. మరి ఆ మొక్కల్లో గతంలో మరి అడవుల్లో కానీ మరి ఇప్పుడు ఈ వైద్యులు వీళ్ళంతా లేని రోజుల్లో కూడా మరి వనమూలికలతోనే మరి చక్కగా మరి మనందరికి కూడా మరి జబ్బులు తగ్గడానికి చేసేవాళ్ళు. మరి అన్ని ఆ ఉద్దేశంతోనే మరి మన వినాయక చవితి కూడా అన్ని రకాల మొక్కలు ఆకులతో మరి పూజలు చేస్తుంటాం. అంటే వాటిలో అంత పవిత్రత ఉంది కాబట్టి ఆరోగ్యానికి కూడా మంచిది. కాబట్టి చిలువూరు రంగిశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు. కష్టకాలంలో ప్రజలకు అండగా నిలబడిన రంగిశెట్టి ఫౌండేషన్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామానికి చెందిన రంగిశెట్టి ఫౌండేషన్ అధినేత బయో4 ఫార్మా CEO డాక్టర్ రంగిశెట్టి జగదీష్ బాబు, రంగిశెట్టి రమేష్ సహకారంతో కూటమి నాయకుల ఆధ్వర్యంలో తాడేపల్లి ప్రాంతంలోనూ అలాగే విజయవాడలో వరద బాధితులకు 2000 ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మహానాడులో
కృష్ణానది వరద వల్ల ఈ ప్రాంతం అంతా మునిగిపోయిన ఈ ప్రాంతంలో జనసేన పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఈరోజు బయోఫోర్ అధినేత డాక్టర్ జగదీష్ బాబు గారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరద ముంపు గ్రామాల్లో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటన. అన్నవరపు లంకలో బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ. బాధితులకు అండగా ఉంటామని హామీ. కొల్లిపర మండలంలోని వరద ముంపు గ్రామాల్లో ఎస్ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. దయనీయంగా కృష్ణానదీ తీరం వెంబడి లంక గ్రామాల పరిస్థితి. వరద ఉధృతికి ఇళ్లు కూలిపోయి కట్టుబట్టలతో మిగిలిన అనేక కుటుంబాలు. పశుగ్రాసం లేక అలమటించిపోతున్న మూగజీవాలు. తెనాలిలో వినాయక చవితి పండుగ సందడి. పూజా సామాగ్రి కొనుగోళ్లతో రద్దీగా మారిన మార్కెట్ ప్రాంతం. పలు సంస్థల ఆధ్వర్యంలో ప్రజలకు ఉచితంగా మట్టి వినాయక విగ్రహాల పంపిణీ. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.